భక్తుని కోసం భగవంతుడైన తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజుగారి రాజభోగాన్ని తిరస్కరించారు. బంగారు పళ్ళెల్లో అమర్చిన 56 రకాల నైవేద్యాలు అలాగే ఉండిపోయాయి. కానీ భగవంతుడు ఆ పేదవాడి మట్టి కుండలోని భోజనాన్ని స్వీకరించారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇది తిరుమల సమీపంలోని కురువ గ్రామానికి చెందిన భీమడు అనే ఒక పేద కుమ్మరి కథ. అతను రోజంతా మట్టి పాత్రలు చేస్తూ తన జీవనం సాగించేవాడు. ఆయన భగవంతుని పరమ భక్తుడు. కానీ అతను గుంటివాడు. ఎత్తైన కొండలు ఎక్కి ఆలయానికి వెళ్లడం ఆయనకు అసాధ్యంగా ఉండేది. అందుకే తన ఇంట్లోనే ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. తినడానికి అతని వద్ద కేవలం చల్లని పెరుగన్నం మాత్రమే ఉండేది. దానిని తను తయారు చేసిన పచ్చి మట్టి కుండలో నింపి ఏడుస్తూ భగవంతునికి నైవేద్యంగా పెట్టేవాడు. మరోవైపు చోళరాజు తొండమాన్ ప్రతిరోజు ఎంతో గర్వంతో బంగారు పాత్రలలో రాజభోగాలను ఆలయానికి పంపేవారు. కానీ ఒకరోజు ఉదయం ఆలయ తలుపులు తెరిచినప్పుడు పూజారులు ఒక్కసారిగా వణికిపోయారు. రాజుగారు పంపిన బంగారు పాత్రలలోని ఆహారం అలాగే ఉంది. కానీ బాలాజీ విగ్రహం నోటి వద్ద పెరుగన్నం మెతుకులు అతుక్కుని ఉన్నాయి. ఈ విషయం తెలిసిన రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మరియు ఆయన అహంకారం ముక్కలైంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి రాజు కలలో కనిపించి ఇలా చెప్పారు: రాజా, కురువ గ్రామంలో నా భక్తుడు భీమడు నివసిస్తున్నాడు. నీ రాజభోగాల కంటే నాకు ఆ కుంటి భక్తుడి మట్టి కుండలోని పెరుగన్నం అంటేనే ఇష్టం. ఎందుకంటే అందులో ఆడంబరం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. మరుసటి రోజే రాజు ఆ భక్తుడి వద్దకు చేరుకుని ఆ కుంటి కుమ్మరి పాదాలను తాకి నమస్కరించారు. ఆ క్షణమే రాజు ఒక ప్రకటన చేశారు: ఈ రోజు నుండి ఆలయంలో భగవంతునికి మొదటి నైవేద్యం ఈ మట్టి పాత్రలోనే పెరుగన్నం సమర్పించబడుతుంది.